అభ్యాసం 1.3 కింది వాణిని p/q రూపంలో రాయండి అన్నారు. ఇక్కడ దశాంశాలు ఇచ్చినాడు. ఈ దశాంశాలని మనము అకరణీయ సంఖ్యా రూపంలో రాయాలి. ఫస్ట్ ఇది ఏమి ఇచ్చినాడు? 0.57 ఇచ్చినాడు. ఇది 0 తర్వాత పాయింట్ పక్కన ఉండేటివన్నీ దశాంశాలు. ఎన్ని అంకెలు ఉన్నాయి చూసుకోవాలి. ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి అంటే 100తో గుణించి భాగించేస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి 0.57 ఇంటూ 100. 100తో గుణిస్తే ఈ పాయింట్ ఈ పక్క వచ్చేస్తుంది కదా. 100తో గుణిస్తున్నాం కాబట్టి మళ్ళీ 100తో కూడా భాగహారం చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 57. ఈ పాయింట్ అనేది ఈ వైపు కుడి వైపు జరుగుతుంది. జరిగిన తర్వాత 57/100 వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ పోయేట్లుగా అయితే కనిష్ట రూపంలో మార్చుకోవచ్చు. క్యాన్సిల్ పోదు కాబట్టి అలాగే పెట్టేస్తాం. ఇది రెండవ సంఖ్య 0.176. దీన్ని అంకెలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 1 3 సున్నాలతో గుణిస్తాము. బై 1000తో భాగహారం చేస్తాం. అప్పుడు ఇది క్యాన్సిల్ పోతే మళ్ళీ ఇదే వస్తుంది. కానీ మనకు అకరణీయ సంఖ్యా రూపంలో రావాలి కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం. అప్పుడు ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. 176/1000. ఇప్పుడు చూడండి ఇక్కడ సిన్ ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 యొక్క భాగనీయతా సూత్రం ప్రకారము 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే భాగహారం చేయబడతాయి కదా 2 చేత. కాబట్టి 2తో చేద్దాం. 2 8ల 16, 2 8ల 16, 2 5ల 10, 0 0. మళ్ళీ 2తో పోతాయి. 2 2ల 4, 2 5ల 10, 0, 2 4ల 2 4ల. మళ్ళీ 2తో పోతాయి. 2 1ల 2 2ల 2 5ల 10, 2 22. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, పోదు కాబట్టి 22/125. ఇది దీని ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ ఏమి? 1.0001. 4 సున్నలు 1. కాబట్టి ఇక్కడ మనకు 1 2 3 4 5 సున్నలు వచ్చాయి. 1 తర్వాత 5 సున్నలు పెట్టుకుంటే ఎంత వస్తుంది? 1,00,000 బై 1 2 3 4 5. 1 2 3 4 5. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 0 0 0 0 1 బై 1 0 0 0 0. సరిపోయిందా? ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి కనిష్ట రూపం రాదు. ఇదే ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ 25.125. ఇక్కడ 3 అంకెలు దశాంశం తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 1000తో గుణకారం చేస్తాము. బై 1000తో భాగహారం కూడా చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది? 25,125/1000. ఇప్పుడు చూడండి 5తో పోతుంది. 5 5ల 25, 5 2ల 10, 5 5ల 25. ఈ 0 వస్తుంది. ఎందుకు వస్తుంది చూడండి? 0 భాగహారం చేసేటప్పుడు 25 అయిన తర్వాత ఇప్పుడు ఏం మిగలలేదు. మళ్ళీ 1 తీసుకున్నాం, ఇది 5తో పోదు కాబట్టి ఇంకో అంకె కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ 0 పెట్టి మళ్ళీ 12 తీసుకుంటాం. అప్పుడు 5 2ల 10, మళ్ళీ ఇక్కడ 2 మిగులుతుంది. 5కి ముందు 2 పెట్టుకుంటే 25 అవుతుంది. 5 5ల 25, 5025 వస్తుంది. మళ్ళీ చూడండి 5 2ల 10, 0 0. ఇక్కడ 5, ఇక్కడ 0 ఉంది కాబట్టి మళ్ళీ 5తో పోతుంది. 5 1ల మళ్ళీ 0, 5 5ల 25. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ అట్లే వేసేస్తారా మీరు? ఇక్కడేం రావాలి? మళ్ళీ 0 రావాలి. మళ్ళీ ఇక్కడ 5 4ల 20, 5 0ల 0. మళ్ళీ పోతుంది. 5 8ల 40, 5 2ల 10, 0, 5 1ల 201/8. మీకు కావాలనే నేను 0 పెట్టకుండా భాగహారం చేసి మళ్ళీ 0 పెట్టినాను. ఎందుకంటే ఈ పొరపాట్లు చేస్తారు అందరూ కాబట్టి అలా చెప్పినాను. ఏం చేసుకోవాలి? ఇక్కడ భాగహారం మీకు కావాలంటే చూడండి భాగహారము 25/125 అనుకోండి. 5తో భాగహారం చేస్తారు. 5 5ల 25. మళ్ళీ ఇక్కడ 0 వచ్చేసిందా? మళ్ళీ ఏం చేస్తాం? 1 దించుకుంటాం. ఇప్పుడు ఆ 1లో 5 పోతుందా? ఇంకో సంఖ్య కూడా దించుకునేటప్పుడు ఇక్కడ 0 పెట్టి
ఈ రెండుని దించుకోవాలి. ఇది భాగాహారంలో మీరు బాగా నేర్చుకుంటారు. మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తాను నన్ను. ఇప్పుడు 5 2 10, 2 తీస్తాం. మళ్ళీ ఏముంది 5 5 5 25. ఈ విధంగా ఇది కూడా అలాగే వస్తుంది, ఇది కూడా అలాగే వస్తుంది. మళ్ళీ దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఖ్య అయితే మనం 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో సంఖ్య కూడా తీసుకునేటప్పుడు 0 పెట్టుకోవాలి. ఈ క్రింది ఆవృత దశాంశాలను అకరణీయ సంఖ్యా రూపంలో వ్యక్తపరచండి. ఇవి ఆవృత దశాంశాలు. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 0.9 బార్ అన్న. ఇలా బార్ ఉంటే దీంట్లో వ్యవధి ఏది? వ్యవధి వచ్చి 9, వ్యవధి 9, అవధి వచ్చి 1. ఒక అంకే రిపీట్ అవుతుంది కాబట్టి అంటే మనం దీన్ని 0.999 అని వేసుకున్నాం. ఇది మనం లాంగ్ ప్రాసెస్లో కూడా చెప్పుకున్నాం. దీనికి ఒక చిన్న ట్రిక్ కూడా చెప్పేసినాను నేను. 0 పాయింట్లో వస్తే ఏంటంటే అసలు అవధి ఎంత ఉంది? 1 ఉంది అంటే ఏం చేయాలి? ఇంటూ 10తో గుణకారం చేసుకోవాలి. ఆ విధంగా చేసిన ఒకటే మనం డైరెక్ట్గా ఇట్లా వేసేయచ్చు. 0.99 కదా, దీన్ని ఏం చేయాలి? ఇంటూ 10తో గుణకారం చేయాలి. 10తో గుణకారం చేసిన తర్వాత ఈ రెండో సమీకరణంలో నుంచి ఒకటో సమీకరణం తీసేయాలి. అప్పుడేమొస్తుంది? 9.9 డాష్ డాష్ వస్తుంది. మనము 0.9 తీసేస్తాము. 0 0 వస్తుంది, 9 వస్తుంది. ఈ పక్క 10x వస్తుంది, ఇక్కడ x వస్తుంది. దీంట్లో తీసేస్తే 9x, x = 9/9. ఈ విధంగా చెప్పుకున్నాం మనం. ఇది లాంగ్ ప్రాసెస్. మనం అట్లే వేసేయచ్చు. చూడండి, ఇక్కడ 0.9 వచ్చిందనుకోండి, మనం వేస్తాము 9. ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్య బై 9 వేసేస్తాం. అప్పుడు ఏమో క్యాన్సిల్ అయ్యి 1 వచ్చేస్తుంది. మళ్ళీ రెండోది చూడండి, 0.57 బార్. ఇక్కడ అవధి వచ్చి 2, వ్యవధి అంటే 5 7, 5 7 రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 57/99 ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. ఈ ప్రాసెస్తో కూడా చేయండి కావాలంటే, మీకు ఇదే వస్తుంది. ఇలా వేసేసినాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఒకవేళ 3తో పోతుందేమో చూద్దాం. 3 3 9, 3 3 9, 3 1 3, 3 9 27, 19/33 వచ్చింది. ఇప్పుడు 19 అనేది దేని యొక్క గుణిజము కాదు కాబట్టి ఇది కనిష్ట రూపము, ఇదే ఆన్సర్. నెక్స్ట్ మూడోది చూడండి, మూడో లెక్క 0.729 బార్. ఇక్కడ 2 9కే దీంట్లో వ్యవధి ఏది? వ్యవధి వచ్చి 2 9. అవధి ఎంత? 2. ఎన్ని అంకెలు అంటే 2 అంకెలు. 2 అంకెలు అవధి వచ్చింది కాబట్టి మనము 100తో గుణించాలి. ఇప్పుడు దీన్ని x అనుకుంటాం. x = 0.729 ఇట్లా రిపీట్ అవుతుంది. దీన్ని x అనుకుంటాము. ఇప్పుడు అవధి 2 కాబట్టి అవధి 2 కనుక మనము ఇరువైపులా 100, 2 కాబట్టి 2 సున్నాలు పెట్టుకొని 100చే గుణిస్తాం. గుణించగా ఇప్పుడు దీన్ని సమీకరణం 1 అనుకుంటాం కదా. సమీకరణం 1ని ఏం చేయాలి? 100తో గుణించాలి. 100 × x 100x, 100 అంటే ఇక్కడ 0.72929 ఇంటూ 100. అప్పుడు ఏమొస్తుంది? 100x ఈ పాయింట్ ఇక్కడ పోతుంది. 72.929 డాష్ డాష్. దీన్ని సమీకరణం 2 అనుకుంటాం. ఇప్పుడు సమీకరణం 2లో నుంచి సమీకరణం 2 నుండి 1ని తీసివేస్తాం. 1ని తీసివేయగా ఇప్పుడు సమీకరణం 2 100x 72.929. సమీకరణం 1 వచ్చి x 0.729. తీసేయండి, మైనస్ మైనస్. 100xలో x పోతే 99x ఇక్కడ 0 0, 9లో 7 పోతే 2.2లో 0 పోతే 2 7 ఏమొచ్చింది? 72.200 వచ్చింది. x 72.2/99.
ఇక్కడ పాయింట్ ఎగిరిపోవాలంటే ఏం చేయాలి? ఇంటూ ఒక పాయింటే ఉంది కాబట్టి, ఒక అంకే ఉంది కాబట్టి ఇంటూ 10తో గుణకారం చేసి భాగహారం కూడా ఇక్కడ పైన కింద చేసేయాలి. చేసినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ పాయింట్ ఎగిరిపోతుంది. 722/990 ఇదే ఎక్స్. ఇప్పుడు ఇక్కడ 2 0 ఉంది కాబట్టి దీన్ని కనిష్ట రూపంలో కూడా మార్చచ్చు. ఏం చేస్తాము? క్యాన్సిల్ కొడతాం 2తోనే. 2 3 6, 2 6 12, 2 1 2, 2 4 8, 2 9 18, 2 5 10. ఇక్కడ 1 5 వచ్చింది కాబట్టి ఇవి క్యాన్సిలేషన్ పోదు. ఇదే దీని యొక్క కనిష్ట రూపం. ఇప్పుడు దీనికి ఏం రాద్దాము? 0.729 బార్ ఇస్ ఈక్వల్ టు దీనికి p/q రూపం ఏదే 361/495. ఇది కనిష్ట రూపం. లేదా ఇది కూడా రాసేయచ్చు. ఇది ఆన్సర్. దీన్ని క్యాన్సిల్ కొడితే ఇది వచ్చింది. చూడండి 12.28 బార్. వ్యవధి ఏది దీంట్లో? వ్యవధి వచ్చి 8. అవధి ఎంత? 1. అవధి 1 కాబట్టి మనము 1 0 వేసుకొని 10తోనే గుణించాలి. అవధి 1 కాబట్టి ఇరువైపులా 10చే గుణించాలి. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ x = 12.288 అనుకున్నాం. దీన్ని 10తో గుణిస్తున్నాం. 10x = 12.288 × 10 గుణిస్తే 10x = ఈ పాయింట్ ఈ పక్క పోతుంది 0.88 వస్తుంది. ఇది సమీకరణం 2 అనుకుంటాము. ఇది యాక్చువల్గా 1 అనుకుంటాము. ఇది సమీకరణము 2 నుంచి 1 తీసివేయాలి. రెండో సమీకరణం ఏది? 10x = 122.8. సమీకరణం 1 వచ్చి ఇది x = 12.28. ఇప్పుడు తీసేయండి. మైనస్ మైనస్ 10xలో ఒక x పోతే 9x = 8లో 8 పోతే 0, 8లో 2 పోతే 6, 2లో 2 పోతే 0, 2లో 1 పోతే 1, 1. ఇప్పుడు చూడండి x = 110.6/9 వస్తుంది. ఈ పాయింట్ కూడా ఎగిరిపోవాలంటే ఇంటూ 10తో గుణించాలి, 10తో భాగహారం కూడా చేయాలి. అప్పుడేమొస్తుంది? x = 1106/90. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 2తో భాగహారం పోతుంది. 2 4 8, 2 5 10, 2 5 10, మళ్ళీ 2 5 10, 2 3 6. ఇప్పుడు 553/45 వచ్చింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇదే కనిష్ట రూపం. ఇప్పుడు మనము 12.28 బార్కు అకరణీయ సంఖ్యా రూపం ఏది వచ్చిందంటే 553/45. ఇది అన్నమాట. మూడో లెక్క చూడండి. కింది ఇచ్చిన విలువలను x + y / x - y ను లెక్కించండి అన్నాడు. x వాల్యూ ఇచ్చినాడు, y వాల్యూ ఇచ్చినాడు. ఫస్ట్ లెక్క. దీంట్లో నుంచి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? x + y కనుక్కోవాలి, మళ్ళీ x - y కనుక్కోవాలి. ఈ రెండింటిని మళ్ళీ భాగహారం చేయాలి. ఫస్ట్ x ఇచ్చేసినాడు కాబట్టి మనము x + y ని కనుక్కుందాం. x ఏమి 5/2 ప్లస్ y వచ్చి -3/4. మైనస్ వాల్యూ కాబట్టి బ్రాకెట్లో పెట్టుకోండి. ఈ రెండింటిని ఏం చేయాలి? కూడాలి. కూడాలంటే మనం భిన్నాలు కూడేటప్పుడు కాసా కనుక్కోవాలి కదా. కాసా కనుక్కునేటప్పుడు ఇక్కడ హారం ఏముంది? 2 ఉంది. ఇక్కడేముంది? 4 ఉంది. 2 యొక్క గుణిజమే కాదు కదా 4. 2 1 2 2 2 4 2 3 6 అట్లా వస్తుంది కదా, గుణిజం కదా. కాబట్టి గుణిజం ఏముంటే అదే వేసుకుంటాం. హారం పెద్దదే, పెద్ద గుణిజాన్ని. ఇప్పుడు 2 2ల 4 పోతుంది కాబట్టి ఆ 2తో ఈ లవాన్ని గుణించాలి. 5 × 2. ఇక్కడ ప్లస్ తర్వాత మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తుంది. 4 యొక్క గుణిజం 4 1 కాబట్టి 1తో 3 × 1.
ఇక్కడ ప్లస్ తర్వాత మైనస్ వేసేసినాం, ఒకేసారి వేసేసినాం. ఇప్పుడు చూడండి 5 2 10 మైనస్ 3 1 3/4. ఈ మొదలు 3 పోతే 7/4. ఇది ఇలా కాకుండా వేరే మెథడ్లో కూడా వేసుకోవచ్చు. ఏమి అంటే ఇట్లే వేస్తాం, 4 ఉంది, 5 × 2 ఉంది, ఇక్కడ ప్లస్ వేస్తాం, ఇక్కడ ప్లస్ అట్లే వస్తాం, -3 × 1 వేస్తాం. అట్లా చేసినా మళ్ళీ 3 1 3 అన్నప్పుడు -3 వస్తుంది. మీరు ఈ మెథడ్ చేసినా ఈ మెథడ్ చేసినా ఒకటే అనమాట. ఇప్పుడు x + y వచ్చి 7/4 వచ్చింది. మళ్ళీ కనుక్కోవాలి మనము x - y. ఇవి x - y అంటే ఇక్కడ మైనస్ వస్తుందంటే 5/2 -3/4. దీనికి కాసాగో అదే వస్తుంది 4. ఇక్కడ 5 × 2. ఇక్కడ మైనస్ తర్వాత మైనస్ వచ్చింది బ్రాకెట్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్. మళ్ళీ 3 × 1 3 1 3. 5 2 10 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 13/4 వచ్చింది. మనకేం కావాల్సింది x + y డివైడెడ్ బై x - y అంటే x + y డివైడెడ్ బై అంటే బైనే కదా, x - y. x + y ఏది 7/4 డివైడెడ్ బై 13/4. ఇప్పుడు చూడండి, రెండు భిన్నాలని భాగహారం చేసేటప్పుడు కిందుండే భిన్నం ఏమైపోతుందంటే గుణకారం చేసేస్తుంది. గుణకారం చేసేటప్పుడు హారము లవం అవుతుంది, లవము హారం అవుతుంది. చూడండి 7/4 వేసుకున్నాము. రెండు భిన్నాల భాగహారం ఉన్నప్పుడు ఈ భిన్నం వేసుకున్నాం, ఈ భిన్నం అయిపోతుంది ఇంటూ అయిపోతుంది, ఇక్కడ డివైడెడ్ బై ఇంటూ అయిపోతుంది. ఇక్కడ ఉండే హారము లవం అయిపోతుంది, లవం వచ్చి హారం అయిపోతుంది. అప్పుడు 4 4 క్యాన్సిల్. ఇక్కడ గుణకారం కదా చేస్తాం, అదే క్యాన్సిల్ కొడితే 7/13 వస్తుంది. ఇదే అనమాట దీని ఆన్సర్. ఇప్పుడు ఇదే విధంగా ఈ రెండో లెక్క మీరు చేయండి, హోంవర్క్ వేసుకొని రండి.